కృష్ణమ్మ కొంచెం శాంతించిన గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం 12 అడుగులకు చేరిపోయింది. అలాగే బ్యారేజ్ నుంచి 11 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి అధికారులు రిలీజ్ చేస్తున్నారు. బ్యారేజ్ కు సంబంధించి మొత్తం 175 గేట్లను ఎత్తివేశారు. గోదావరి నదిపై ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో ధవళేశ్వరం బ్యారేజీకి మరింత వరద వస్తుండటంతో వరద మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గంటకు 1 పాయింట్ వంతున ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం పెరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శివ, ఇటు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి మరోసారి గుర్రూపం దాల్చడంతో ఇటు చింతూరు ఏజెన్సీ నుంచి కోనసీమ లంక గ్రామాల వరకు కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా గత రాత్రి 10:30 సమయంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 11.75 అడుగుల వరకు కూడా నీటి మట్టం చేరుతున్న నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. గంటకు 1 పాయింట్ చొప్పున పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం 12 అడుగుల వరకు కూడా నీటి మట్టం చేరుకుంది. అదేవిధంగా చూస్తే కనుక మిగులు జలాలు ఏదైతే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ 175 గేట్ల నుంచి కూడా 10,30,000 క్యూసెక్ల వరకు కూడా మిగులు జలాలను విడుదల చేస్తున్నారు. ఇది 11 లక్షలు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక వరకు కూడా వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటు చూస్తే కనుక ఇప్పటికీ వరద ప్రభావం కారణంగా కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా మధ్య ఇటు చాకులపాలెం కనకాయలంక మధ్య ఉన్న కాజువే కూడా నీటి ముంపులో చిక్కుంది. దీంతో మరోసారి నాటి పడవల్లో కూడా మరబోట్లో అక్కడ స్థానికులు కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. అయితే ఇది ప్రస్తుతం చూస్తే కనుక వరద ఎక్కువ రోజులు కొనసాగితే కనుక మరొకసారి ఈ ఇటు కోనసీమ లంకల్లో ముఖ్యంగా సాగు చేసిన ఉద్యాన పంటలు కావచ్చు, లేదంటే ఇటు పశువులకు సంబంధించి పాడి పశువులకి మేత సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం అయితే ఉంది. చూస్తే కనుక గత నెలలో దాదాపుగా 15 అడుగుల వరకు కూడా నీటి మట్టం చేరుకుంది. దాదాపు 4-5 రోజుల వరకు కూడా రెండో ప్రమాద హెచ్చరికను మించి గోదావరి ప్రవహించింది. దీంతో భారీగా నష్టం కూడా ఏర్పడింది. ప్రస్తుతం చూస్తే కనుక ఎగువ ప్రాంతాల్లో అంటే భద్రాచలం ధర తగ్గుతున్నప్పటికీ కూడా ఆ పైన గోదావరి పైన ఎగువ ప్రాంతాల్లో ఇంకా ఏదైతే గోదావరి ప్రవాహాలు వస్తున్న నేపథ్యంలో వరద మరింత ఎక్కువ రోజులు కొనసాగితే కనుక ఇక్కడ ఇబ్బందులు, ప్రజల ఇబ్బందులు, అదేవిధంగా నష్టం కూడా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి చూస్తే కనుక ఇటు పునరావాస చర్యల్లో భాగంగా రాజమండ్రి వద్ద గోదావరి మధ్యలో నివసించే దాదాపు 3 లంక గ్రామాలకు సంబంధించిన 220 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి నిన్న నుంచి కూడా అక్కడే రాజమండ్రిలోని పునరావాస కేంద్రాల్లో ఆదాయం కల్పించే అధికారులంతా కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తారు. అయితే చూస్తే కనుక ఈ ఏడాది ఇటు వర్షాలు ఎక్కువ అధికంగా నమోదు, అదేవిధంగా గోదావరి వరద కూడా ఎక్కువ రోజులు ఉంటున్న పరిస్థితుల్లో ఇక్కడ నష్టం కావచ్చు, లేదంటే ఇటు ఇబ్బందులు కానీ కొనసాగుతున్నాయి. అయితే వరప్రసాద్, ఈ వరద ఫ్లోటింగ్ ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? రాజమండ్రి వద్ద ప్రస్తుతం వరద ఉధృతి ఏ స్థాయిలో ఉంది? ఖచ్చితంగా ఇది ప్రస్తుతం చూస్తే కనుక భద్రాచలం వద్ద 43 అడుగులు నీటి మట్టం తగ్గింది. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక దాటి రెండో ప్రమాద హెచ్చరిక వెళ్ళి అక్కడి నుంచి కూడా తగ్గింది. అంటే భద్రాచలం నుంచి చూసుకుంటే దాదాపు 12 గంటల సమయం ఇటు ప్రవాహ సమయం. అక్కడ మధ్యలో పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు కారణంగా కొంత ప్రవాహం అయితే తగ్గుతుంది. గతంలో అయితే భద్రాచలం నుంచి నేరుగా ఈ ప్రవాహం రాజమండ్రి వద్ద, అదేవిధంగా ధవళేశ్వరం వద్దకు వచ్చేది. అయితే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు కారణంగా ఇక్కడ జరిగిన కొన్ని నిర్మాణాల కారణంగా ఇటు కొంతవరకు ప్రవాహం అయితే అడ్డుకట్టబడుతుంది. అయితే ప్రస్తుతం చూస్తే ఎక్కువ రోజులు కనుక ఉంటే కనుక ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఇప్పుడున్న గత రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇవాళ కూడా మొత్తం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగే అవకాశం అయితే ఉంది. అయితే రేపుడు వరకు అంటే భద్రాచలం వరకు తగ్గి ఆ పైన కూడా ప్రవాహాలు కొంతవరకు ఏదైతే స్టడీగా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ త్వరగానే ఈ వరద తగ్గే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఖచ్చితంగా 2-3 రోజులైతే ఈ వరద ఇలాగే అంటే మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనివల్ల ఇక్కడ ఇటు పునరావాస శిబిరాలకు సంబంధించిన వారిని ఇంకా ఎక్కువ రోజులు ఇక్కడే ఉంచాల్సి ఉంటుంది. అదేవిధంగా చూస్తే కనుక లంక గ్రామాలకు సంబంధించిన లంక ప్రజలు కూడా పడవల్లోనే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అధికారులు కూడా ఆ మేరకు ఇటు ఏర్పాటు కూడా చేయడం జరిగింది.